నమస్తే అండి, నేను అపర్ణ. భారతీయ సంస్కృతికి స్వాగతం. కార్తీక పురాణం 11వ రోజు పారాయణం. అత్రి మహర్షి అగస్త్యునితో ఇలా అంటున్నారు: అగస్త్య, సాధారణమైన దొమ్మిగా కొట్లాటగా ప్రారంభమై ఆ సమరం ఒక మహాయుద్ధంగా పరిణమించింది. అస్త్రశస్త్రాలతో, పదునైన బాణాలతో, వాడి గదలతో, ఇనుపకట్ల తాడికర్రలతో, ఖడ్గ, పట్టిన, ముసల, శూల, భల్లాతక, తోమర, కుంభ, కుఠారి మొదలైన ఆయుధాలతో ఘోరంగా యుద్ధాన్ని చేశారు. ఆ సంకుల సమరంలో కాంభోజరాజు 300 బాణాలను ప్రయోగించి పురంజయుని గొడుగును, జెండాను, రథాన్ని కూలగొట్టాడు. అనంతరం ఇంకొక 5 బాణాలతో గుర్రాలను కూల్చివేశాడు. మరికొన్ని బాణాలతో పురంజయుని గాయపరిచాడు. అందుకు కోపించిన పురంజయుడు బ్రహ్మాస్త్ర మంత్రముతో అభిమంత్రించిన పదునైన 10 బాణాలను కాంభోజరాజుపై వేశాడు. ఆ బాణాలు కాంభోజుని కవచాన్ని చీల్చి గుండెలో దిగబడ్డాయి. రక్తం ధారాపాతంగా కారుతూ ఉండగా తన వక్షంలో గుచ్చుకున్న బాణాలను పెరికితీసి ఆ కాంభోజరాజు, ఓ పురంజయ, నేను పరుల సొమ్ముకు ఆశపడేవాడిని కాదు. నీవు పంపిన బాణాల్ని నీకు తిప్పి పంపుతున్నాను, తీసుకో అంటూ వాటినే తన వింట సంధించి పురంజయుని మీదకు ప్రయోగించాడు. ఆ బాణాలు పురంజయుని సారథిని చంపివేశాయి. ధనస్సును ముక్కలు చేశాయి. పురంజయుని మరింత గాయపరిచాయి. అంతటితో మండిపడిన అయోధ్యాధిపతి 20 రెక్కల బాణాలను వింట సంధించి వాటిని ఆకర్ణాంతము లాగి కాంభోజునిపై వదిలాడు. ఆ 20 బాణాలు ఏకకాలంలో అతగాడి గుండెలలో నుండి వీపుగుండా దూసుకుపోవడంతో కాంభోజరాజు మూర్ఛిల్లాడు. దాంతో యుద్ధము మరింత భయంకరమైంది. తెగిన తొండాలతో ఏనుగులు, నరకబడిన తలలతో గుర్రాలు, విరిగిపడిన రథాలు, స్వేచ్ఛగా దొర్లుతున్న రథచక్రాలు, తలలు మొండాలు వేరుగా పడి, ఎడమెడంగా పడి, గిలగిలా తన్నుకుంటున్న కాల్బంటుల కళేబరాలతో కథన రంగమంతా కంటగింపుగా తయారైంది. మృతవీరుల రక్తం అక్కడ వాగులు కట్టి ప్రవహించసాగింది. అటువంటి ఆ భీషణ భీభత్స సంగ్రామంలో అధర్మి అయిన పురంజయుని బలం క్రమక్రమంగా క్షీణించసాగింది. కురుజాది వీరుల విజృంభణను తట్టుకోలేక ఆ సాయంకాలానికి సమరభూమిని వదిలి పట్టణంలోకి పారిపోయాడు. అంతఃపురం చేరి ఆనాటి శత్రువుల విజయానికి పడి దుఃఖిస్తున్న పురంజయుని చూసి సుశీలుడు అనే పురోహితుడు, మహారాజా, శత్రువైన ఆ వీరసేనుని గెలవాలి అనే కోరిక గనక బలంగా ఉంటే ఈ క్షణమే భక్తి ప్రపత్తులతో విష్ణువును సేవించడం ఒక్కటే మార్గము. రాజా, ఇది కార్తీక పూర్ణిమ. కృత్తికా నక్షత్రయుతుడై చంద్రుడు షోడశ కళలతో శోభాయమానంగా ఉండే ఈ వేళ ఈ ఋతువులో లభించే పూలను సేకరించి హరిముందు మోకరించి పూజించు. విష్ణు సన్నిధిలో దీపాలను వెలిగించు. ఆయన ముందర గోవింద, నారాయణ ఇత్యాది నామాలతో, మేళతాళాలతో ఎలుగెత్తిపాడు. ఆ పాటలతో పరవశుడవై హరిముందు నర్తించు. అలా చేసినట్లయితే ఆ విష్ణుమూర్తి అనుగ్రహము వలన నీకు మహావీరుడైన కుమారుడు కలుగుతాడు. కార్తీక మాసంలో తనను ఆరాధించే భక్తుల రక్షణార్థం 1000 అంచులతో శత్రుభయంకరమైన తన సుదర్శన చక్రాన్ని సహాయంగా పంపుతాడు. ఈ కార్తీక పుణ్య మహిమను చెప్పడం ఎవరి వల్ల అయ్యే పని కాదు. భూపతి, ఈనాటి నీ ఓటమికి కారణం సైన్యబలం లేకపోవడం కానీ, నీకు శరీర బలం లేకపోవడం కానీ కానే కాదు. మితిమీరిన అధర్మవర్తనం వలన నీ ధర్మఫలం, తద్వారా దైవబలం తగ్గిపోవడమే నీ ఈ పరాజయానికి కారణం. కాబట్టి పురంజయ, శోకాన్ని వదిలి భక్తితో శ్రీహరిని సేవించు. కలతమాని కార్తీక వ్రతాన్ని ఆచరించు. ఈ కార్తీక వ్రతం వలన ఆయురారోగ్య, ఐశ్వర్య, సుఖ, సౌభాగ్య సంతానాలు సంఘటిల్లి తీరుతాయి. నా మాటలు విశ్వసించు అన్నాడు. అత్రి మహర్షి ఇంకా ఇలా చెప్పసాగాడు: అగస్త్య, ఆ విధంగా సుశీలుడు చేసిన బోధతో పురంజయుడు తక్షణమే విష్ణువాలయానికి వెళ్ళి వివిధ ఫల, పుష్ప, పల్లవ దళాదిగా విష్ణువును షోడశోపచారాలతోనూ పూజించి ప్రదక్షిణ నమస్కారాలనర్పించి మేళతాళాలతో ఆయనను కీర్తించి పారవస్యంతో నర్తించాడు. అంతేకాదు, బంగారంతో విష్ణు ప్రతిమను చేయించి దానికి కూడా పూజలు చేశాడు. దీపమాలికలు వెలిగించి అర్పించాడు. ఆ రాత్రంతా అలా విష్ణు సేవలో విలీనుడైన పురంజయుడు మరుసటి రోజు ఉదయమే శేష సైన్య సమేతుడై పునఃయుద్ధరంగాన్ని చేరాడు. నగర సరిహద్దులను దాటుతూనే శత్రువులను సమరానికి ఆహ్వానిస్తూ భీషణమైన ధనుష్టంకారాన్ని చేశాడు. ఈ టంకారం చెవినబడిన కాంభోజ, కురుజాది బలాలు పురంజయుడిని ఎదుర్కొన్నాయి. వజ్రాల వంటి కత్తులతోనూ, పిడుగుల వంటి బాణాలతోనూ, అమిత వేగవంతాలు, ఆకాశానికి సైతం ఎగరగలిగినవి అయిన గుర్రాలతోనూ, ఐరావతాల వంటి ఏనుగులతోనూ, ప్రాణాలకు తెగించి పోరాడే కాల్బలాలతోనూ,
క్రమక్రమంగా యుద్ధం దుర్నిరీక్ష్యమానంగా పరిణమించసాగింది. గత రాత్రి పురంజయుడు చేసిన పూజలకు సంతుష్టుడైన గరుడగమనుడు అతనికి దైవబలాన్ని తోడు చేయడం వలన ఆనాటి యుద్ధంలో శత్రురాజుల శక్తులన్నీ ఉడిగిపోయాయి. కాంభోజుల గుర్రాలు, కురుజాదుల ఏనుగులు, వివిధ రాజుల రథబలాలు, వైరికూటం యొక్క పదాతి బలాలు దైవకృపా ప్రాప్తుడైన పురంజయుని ముందు చిత్తుచిత్తుగా ఓడిపోయాయి. పురంజయుడి పరాక్రమానికి గుండెలు అవిసిపోయిన పగవారందరూ ప్రాణభీతితో రణరంగాన్ని వదిలి తమ తమ రాజ్యాలకు పరుగులు తీశారు. అంతటితో విష్ణువనుగ్రహం వలన విజయాన్ని పొందినవాడై పురంజయుడు అయోధ్య ప్రవేశం చేశాడు. విష్ణువు అనుకూలుడైతే శత్రువు మిత్రుడవుతాడు. విష్ణువు ప్రతికూలుడైతే మిత్రుడే శత్రువు అవుతాడు. దేనికైనా దైవబలమే ప్రధానం. ఆ దైవబలానికి ధర్మాచరణమే అత్యంత ముఖ్యం. అటువంటి ధర్మాచరణలో ప్రప్రథమైన కార్తీక వ్రత ధర్మానుష్ఠానంతో ఎవరైతే శ్రీహరిని సేవిస్తారో వారి సమస్త దుఃఖాలు కూడా చిటికెల మీదనే చిమిడిపోతాయి. అగస్త్య, విష్ణు భక్తి సిద్ధించడమే కష్టతరం. అందున కార్తీక వ్రతాచరణ శక్తి కలగడం ఇంకా కష్టతరం. కలియుగంలో ఎవరైతే కార్తీక వ్రతము, శ్రీహరి సేవ వదలకుండా చేస్తారో వాళ్ళు శూద్రులైనా సరే వైష్ణవోత్తములుగా పరిగణించబడతారు. వేద విధులైన బ్రాహ్మణులైనప్పటికీ కూడా ఈ హరిసేవ, కార్తీక వ్రతాచరణలు లేని వాళ్ళు కర్మచండాలులే అని గుర్తించు. ఇక వేదవేత్తయ్యై హరిభక్తుడై కార్తీక వ్రతనిష్ఠుడైన వాని అందు సాక్షాత్తు ఆ విష్ణువు నివసిస్తాడు అని చెప్పబడుతోంది. ఏ జాతి వాళ్ళైనా సరే ఈ సంసార సాగరా నుండి బయటపడి ఉత్తమ గతుల్ని పొందాలి అనే కోరికతో విష్ణువును అర్చించినట్లయితే తక్షణమే వాళ్ళు తరించుకుపోయినట్లుగా భావించు. అగస్త్య, స్వతంత్రుడు కానీ పరతంత్రుడు కానీ హరిపూజాసక్తుడై ఉంటేనే ముక్తి. భక్తులకు ఆ శ్రీహరి, విష్ణువుకి భక్తులు అన్యోన్యానురాగబద్ధులై ఉంటారు. భక్తులకు ఇహపరాలు రెండింటినీ అనుగ్రహించి రక్షించగలిగిన ఏకైక దైవం ఆ వాసుదేవుడే. విశ్వమంతటా నిండి ఉన్న ఆ విష్ణువు యందు భక్తి ప్రపత్తులున్న వారికి మాత్రమే కార్తీక వ్రత అవకాశం చేజిక్కుతుంది. కాబట్టి వేదసమ్మతము, సకల శాస్త్రసారము, గోప్యము, సర్వవ్రతోత్తమోత్తమము అయిన ఈ కార్తీక వ్రతాన్ని ఆచరించినా, కనీసం కార్తీక మహాత్మ్యాన్ని మనస్ఫూర్తిగా విన్నా కూడా వాళ్ళు విగతపాపులై అంత్యంలో వైకుంఠం చేరుకుంటారు. మహత్వపూర్వకమైన ఈ 22వ అధ్యాయాన్ని శ్రాద్ధకాలంలో పఠించడం వలన పితృదేవతలు కల్పాంత తృప్తిని పొందుతారు. హే అత్రిమునీంద్ర, విష్ణుకృప వలన విజయుడైన పురంజయుడు ఆ తరువాత ఏం చేశాడో వివరించు అని అగస్త్యుడు కోరడంతో అత్రి మహర్షి ఇలా చెప్పసాగారు. భగవత్కృప వలన భండన భూమిలో విజయలక్ష్మి వరించిన పురంజయుడు అమరావతిలో ఇంద్రుని వలె తన అయోధ్యలో అత్యంత వైభవంతో ప్రకాశించాడు. గతంలోని దుష్టభావాలను విసర్జించి సత్య శౌచ పాలనం, నిత్య ధర్మాచరణం, దానశీలత, యజ్ఞయాగాది నిర్వహణలు, ప్రతివర్ష ప్రయుక్త కార్తీక వ్రతాచరణం వలన విగత కల్మషుడై విశుద్ధుడై అర్షడ్వర్గాన్ని జయించి పరమ వైష్ణవుడై మనసాగాడు. అంతేకాదు నిరంతరము కూడా శ్రీహరి పూజా ప్రియుడై ఏ దేశాలలో ఏ తీర్థాలలో విష్ణువును ఏ విధాలుగా పూజించడం వలన తన జన్మ తరిస్తుందా అనే తపనతో ఉండేవాడు. అంతగా హరిసేవ సంవిధాన సంతృప్తుడైన కారణంగా ఒకనాడు ఆకాశవాణి, పురంజయ, కావేరీ తీరంలో శ్రీరంగ క్షేత్రం ఉంది. శ్రీ రంగనాథుడనే పేర అక్కడ వెలసి ఉన్న విష్ణువును కార్తీక మాసంలో అర్చించి జనన మరణాల నుండి కడతేరుము అని ప్రబోధించడంతో రాజ్యపాలనను మంత్రులకు అప్పగించి తగినంత చతురంగ బలయుక్తుడై అనేక తీర్థక్షేత్రాలను దర్శిస్తూ అక్కడక్కడ యోగ్య విధిగా శ్రీహరినే అర్చిస్తూ కావేరీ మధ్యంగతమైన భూలోక వైకుంఠమైన శ్రీరంగాన్ని చేరి కార్తీక మాసమంతా కావేరీ నదిలో స్నానాదులను, శ్రీరంగంలో రంగనాథ సేవలను చేస్తూ ప్రతిక్షణము కూడా కృష్ణ, గోవింద, వాసుదేవ, శ్రీరంగనాథ అని హరినే స్మరిస్తూ జప, దానాది విద్యుక్త ధర్మాలన్నింటినీ నిర్వర్తించి కార్తీక మాస వ్రతం పూర్తి చేసుకొని పునః అయోధ్యను చేరుకున్నాడు. అనంతరం ధర్మకామం వలన సత్పుత్ర పౌత్రాదుల్ని పొంది కొన్నాళ్లు సర్వభోగ వివర్జితుడై భార్యా సమేతంగా వానప్రస్థమును స్వీకరించి కార్తీక వ్రతాచరణ, విష్ణు సేవలలోనే లీనమై తత్పుణ్యవశాన అంత్యంలో వైకుంఠాన్ని చేరుకున్నాడు. కార్తీక పురాణం 11వ రోజు పారాయణం సమాప్తం. మీకు ఈ వీడియో నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేసి మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. కార్తీక పురాణంలోని మిగిలిన అధ్యాయాలను కూడా చూడాలి అనుకుంటే భారతీయ సంస్కృతి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను వీడియోస్ పోస్ట్ చేయగానే మీకు నోటిఫికేషన్స్ అందుతాయి. తిరిగి రేపటి రోజు పారాయణంలో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.